మీ పేరేంటి అబ్బాయిగా ఉన్నప్పుడు? శశి కుమార్. శశి కుమార్. బిఫోర్ నేమ్ శశి కుమార్, ఆఫ్టర్ ఇప్పుడు ప్రెసెంట్ శశిరేఖ. మీ బుడ్డ ఫ్రెండ్ శ్రావణినా చెప్పారు? శ్రావణికి చెప్పారా నాలో ఏదో సమ్ చేంజెస్ అవుతున్నాయి అని? శ్రావణికి తెలుసు, మా స్ట్రీట్ గల్లీలో మొత్తం అందరికీ తెలుసు. వాళ్ళు మీకు ఎట్లా అనేవారు? అంటే నువ్వు నాతో శ్రావణి నాతో బానే ఉండేది. సో శ్రావణి నాతో బాగానే ఉండేది. సో భవానీ అందరూ రవణాని గల్లీ వాళ్ళు, మా వీధులు స్ట్రీట్ మా వీధులు అందరూ నాకు మంచి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు. కానీ బాయ్స్ కొంచెం మెటకారంగా, అరే వీడు చక్కగాడు, వీరు 0.5 అది ఇది అని చెప్పి, సో మమ్మీ డాడీ వీధిలోకి వెళ్ళేటప్పుడైనా అరే వీళ్ళ కొడుకు చక్కగాడంట, వీళ్ళ కొడుకు అటువంటి ఇటువంటి అని చెప్పి మమ్మీ డాడీని బాగా హర్ట్ చేసి మంచి అవమానాలు, కించపరిచి మాట్లాడేటోళ్ళు. మా మమ్మీ డాడీ వచ్చేసి ఏం చేయాలో తెలియక వాళ్ళు నన్ను కొట్టడం చేయడం, మా డాడీ కొట్టడం చేయడం చేసేటోళ్ళు. సో ఇదంతా నాది ఒక చీకటి గదిలో అయిపోయిన లైఫ్ చిన్నప్పటి నుంచి. సో ఆ టార్చర్ భరించలేక, మా ఇంట్లో వాళ్ళతో ఇది చేయలేక, ఎవరు సపోర్ట్ లేక హైదరాబాద్ వచ్చేసా. ఇంకా ఒక్కరే వచ్చేసారా? టిష్యూస్ ఏమైనా ఉన్నాయా? సో హైదరాబాద్ వచ్చేసా. సో మమ్మీకి మీరు ఎప్పుడు చెప్పారు మీకున్న ఇబ్బంది గురించి? సో నా 10th అయిపోయాక ఆటోమేటిక్గా నన్ను చేంజ్ చేద్దామని చూసారు బాయ్గా బిఫోర్. సో చాలా హాస్పిటల్స్ తిప్పారు. ఇంతకుముందు ఇన్స్టిట్యూట్ ఏమిటంటే ఒక ఇన్షూ అయ్యింది కాలేజ్లో. నేను మా గర్ల్స్ కదా, సో నేను అమ్మాయిలతో తిరగడం ఎక్కువ మా కాలేజ్లో. నేను విజయనగరం శ్రీ సాయి గాయత్రి కాలేజ్ చదివాను. శ్రీ సాయి గాయత్రిలో సో బైపీసీ స్టూడెంట్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బైపీసీ కాబట్టి మిక్సింగ్ ఉంటారు, బైపీసీ గర్ల్స్ అండ్ బాయ్స్. సో నేను అమ్మాయిలతో తిరగడం, నాకు ఫస్ట్ నుంచి నా బుడ్డి ఫ్రెండ్స్ శ్రావణి కదా, శ్రావణి కూడా మా కాలేజే. సో మా ఇద్దరం క్లోజ్ ఉండేటప్పుడు ఏం చేస్తామంటే ఒకరోజు నేను అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయాను. సో నేను కూడా అమ్మాయినే కదా, నేను ఒక అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయాను. సో నేను అబ్బాయిలతో ఇంటర్వెల్ ఇచ్చిన ఏం వెళ్ళేదాన్ని కాదు, కానీ పీరియడ్స్ టైంలో అది 1 అవర్కు పీరియడ్ అవుతుంది, మ్యాథ్స్ పీరియడ్ అని అలా. సో మధ్యలో వెళ్ళేదాన్ని, క్లాస్ మధ్యలో వెళ్ళేదాన్ని. అప్పుడు ఎవరు ఉండరు కదా. సో నేను ఒక్కదాన్ని, నేను నా ఫ్రెండ్ వెళ్తే ఒకరోజు ప్రిన్సిపల్ సీసీ కెమెరాలో చూసి నన్ను తీసుకొచ్చి శుభ్రంగా కొట్టేశారు ఫుల్. అంటే మీరు అప్పుడు కాలేజ్కి ఏ అటైర్ లో వెళ్ళేవారు? అంటే ఏ డ్రెస్ వేసుకునే? అబ్బాయి డ్రెస్ వేసుకునే వెళ్ళేదాన్ని, ప్యాంట్ షర్ట్ వేసుకుని. మరి అమ్మాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళొద్దు కదా? అంటే అప్పుడు నేను కూడా ఒక అమ్మాయినే కదా అని ఫీల్ అయ్యాను. అవును కరెక్టే. మీరు ఏ డ్రెస్, ఫ్రాక్ ఏమంటారు చుడిదార్ వేసుకుని అమ్మాయి దగ్గరికి వెళ్తే మేబీ అంత అబ్జెక్షన్స్ రావేమో. మీరు అబ్బాయి డ్రెస్ వేసుకుని అమ్మాయి రూమ్ లోకి వాష్రూమ్కి వెళ్తే ఇబ్బంది కదా. అయితే అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఇంకా ప్రిన్సిపల్ చూసి మమ్మీకి డాడీకి కాల్ చేసి వచ్చి కాలేజ్కి వచ్చి ఇలా చెప్తే, ఇలా హాస్పిటల్కి చూపించండి అంటే మా బాబాయ్లు, మా మమ్మీ, మా డాడీ సో చాలా హాస్పిటల్స్ తిప్పారు. చాలా అంటే చాలా హాస్పిటల్స్ తిప్పారు. మెడిసిన్స్ యూజ్ చేశాను బాయ్గా ఉండడానికి. యాక్చువల్గా ఇవన్నీ కూడా మేము సినిమాల్లోనూ లేకపోతే ఆ క్యారెక్టర్ గురించి వచ్చినప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఇంతకు ముందు, నాకు అమ్మాయిలాగా వంట చేయాలి, లేకపోతే మమ్మీ కొడుతుందేమో, అన్నీ ఊడ్చిపెట్టేయాలి, ఇల్లు నీట్గా ఉంచాలని అనిపించేది అన్నారు. ఇది మీ మైండ్ సెట్ ప్రకారం చేస్తున్నారు. అంటే బాడీ పరంగా మీకు ఎలాంటి చేంజెస్ అవుతున్నాయన్న ఫీలింగ్ ఉండేది? బాడీ పరంగా అంటే ఫస్ట్ నేను ఒక అమ్మాయినని ఫిక్స్ అయ్యాను. మైండ్లో ఫిక్స్ అయ్యా అంటే నా బిహేవియర్ అబ్బాయిలతో తిరగాలనిపించట్లే, ఇరిటేట్ వచ్చేస్తుంది. అబ్బాయిలు టచ్ చేసినా ఇరిటేట్ వస్తుంది. సో అబ్బాయిలతో తిరిగితే నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అబ్బాయిలతో నేను తిరిగి మా స్ట్రీట్ వాళ్ళతో కూడా నేను ఎక్కువ తిరిగేదాన్ని కాదు. సో వెళ్తే మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి నువ్వు అబ్బాయిలతోటే వెళ్ళాలంటే 1-2 సార్లు వాళ్ళతో వెళ్ళడం వచ్చేయడం. సో మిగతాదంటే ఇంట్లో లైఫ్. సో అలా ఫ్రెండ్స్ దగ్గర ఇలానే అయిపోయింది. ఓకే. సో మిమ్మల్ని మీరు అమ్మాయిగా చూసుకున్నారు, బొట్టు పెట్టుకోవడం, మేకప్ వేసుకోవడం, లిప్స్టిక్. సో నేను బిఫోర్గా ఉన్నప్పుడు నెయిల్ పాలిష్ అనగా, లిప్స్టిక్ అనగా, ఏదైనా కుంకుమ, డైలీ కుంకుమ పెట్టేదాన్ని, మేకప్ వేసుకునేదాన్ని. అండ్ మీరు ఉదయం లేచిన వెంటనే కొంచెం ఆడపిల్లలా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ అంత తొందరగా తీసుకోలేరు. పైగా ముద్దుగా ఉన్నాడు, చిన్న పిల్లోడు, మీరే మంచిగా పేరు పెట్టుకున్నారు. మీకు మీలో జరిగే చేంజెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళకి కొంచెం టైం కావాలి. అఫ్ కోర్స్ మన ఫీలింగ్స్ కూడా మనకు ఉంటాయి, బట్ వాళ్ళకి కూడా కొంచెం టైం కావాలి. బట్ ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం కాదు.
మిమ్మల్ని ఏం చేయాలో తెలియదు, ఎలా మార్చాలో తెలియదు. పైగా విలేజ్కి వచ్చేసరికి మీరు అన్నట్టు చుట్టూ చాలామంది ఉంటారు కదా. మీరు హాస్పిటల్స్కి తీసుకెళ్ళినప్పుడు ఆ, ఏమన్నారు డాక్టర్స్? హాస్పిటల్స్కి తీసుకెళ్లారు, టెస్ట్లు అన్నీ చేశారు. అబ్బాయికి ఏమైనా బాయ్గా మార్చాలంటే చాలా ఇంజెక్షన్స్ తీసుకున్న, హార్మోన్ టాబ్లెట్స్ అని బాయ్వి తీసుకున్నా చేశాను. లాస్ట్ వైజాగ్లో కేజెచ్ అని పెద్ద హాస్పిటల్ ఉంటుంది. సో ఫైనల్లీ అక్కడ తీసుకెళ్లారు. డాక్టర్కి నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడారు. సో నువ్వు అబ్బాయిగా ఉంటావా అమ్మాయిగా ఉంటావా అది ఇది అని అంటే, మీరు ఎంత చేసినా మీరు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా నేను అమ్మాయినే కానీ అబ్బాయిని అవ్వను, నాకు అలా ఇష్టం లేదని చెప్పేశాను. అంటే మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయారు? నేను ఒక అమ్మాయిని ఫిక్స్ అయిపోయాను కదా. నేను డ్రెస్సులు వేసుకోవాలి, సారీస్ కట్టుకోవాలి, మంచిగా హెయిర్ పెంచుకోవాలి, సో అందంగా కనిపించాలి, మంచి ఫిట్నెస్తో అనగా అలా ఒక అందంగా కనిపించాలి. సో అలా అని చెప్పి నేను ఇది మంచిగా ఒపీనియన్తో ఉన్నా. సో వీళ్ళు నన్ను ఇంతలోనూ బాయ్గా మార్చడానికి ట్రై చేశారు నా కాలేజ్ లైఫ్లో. అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చారా? బాయ్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి. అప్పుడేమైనా చేంజెస్ వచ్చాయా మీలో? నేను వేసుకునేదాన్ని కాదు టాబ్లెట్స్. ఇంజెక్షన్ అయితే వాళ్ళు బలవంతంగా వేసుకునేదాన్ని, కానీ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తే ఇచ్చేటప్పుడు వాటర్ తాగేసేదాన్ని, టాబ్లెట్లు పడేసి అలా చేసేదాన్ని. సో చిన్నప్పుడు చేస్తారు కదా, ఇష్టం లేకపోతే అట్లా చేసేదాన్ని. సో మందులు కూడా మీరు వేసుకోలేదు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉండేది మీ బాడీ రియాక్షన్స్? నా బాడీ సపోర్ట్ చేసేది కాదు, నిద్ర వచ్చేసేది. ఎక్కడికి వెళ్ళా నిద్ర నిద్ర నిద్ర, మోషన్స్ అలాగా, బాడీ వీక్ అయిపోయడం, మొత్తం బాడీ మొత్తం లాగేసేటట్టు. సో అలా చేసేది. సో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మీకు మోషన్స్ అయ్యేవి, ఎక్కువగా నిద్రపోయేవారు, నిద్ర వచ్చేసేది, కళ్ళు తిరిగేసేటట్టు, బాడీ మొత్తం పెయిన్స్ ఉండేవి, బాడీ పెయిన్స్ ఉండేవి. సో అలా ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు? చక్కగా 1 నెల తీసుకున్నా అంతే. ఒక 1 మంత్ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి దగ్గరుండి తీసుకొని వెళ్ళి 1 మంత్. సో వాళ్ళ మాట నేను వినలే. ఇంకా ఇప్పుడు సాధారణంగా అమ్మలు దగ్గర కూర్చోపెట్టుకుని అలా కాదు నాన్న ఇది అని ఏదో చెప్తూ ఉంటారు కదా, అలా ఏమైనా చెప్పిన సందర్భం ఉందా? కొట్టడం ఒకటే ఉందా? మొత్తము మా మమ్మీ అయితే చాలా బాధపడేది నా గురించి చెప్పుకొని, వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకా గల్లీ వాళ్ళందరూ కూర్చోబెట్టి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, నువ్వు ఒక అబ్బాయివి, నీ ఇంటర్ అవుతుంది, నువ్వు అబ్బాయిలతో తిరగాలి, అమ్మాయిలతో తిరగకూడదు అనే రెస్ట్రిక్షన్స్ చాలా. మా అక్క కానీ మా పిన్నాలు కానీ, సో మా బాపలు కానీ ఎవరైనా అందరూ ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేటోళ్ళు. కానీ కూర్చోబెట్టి ఎంత చెప్పినా మళ్ళీ అయిపోయింది ఇంకా అనిపించేదా?